అండ్ బులెటిన్ లకు వెళ్లే ముందు ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది టీ సర్కార్. కృష్ణా జలాల్లో వాటా, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చలతో వేడిగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగుస్తాయి. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇవాళ కులగణనపై సభలో తీర్మానం ప్రవేశపెడతారు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూద్దాం. సుప్రీంకోర్టులో నేడు కవిత కేసు విచారణ. సుప్రీంకోర్టులో ఈ రోజు కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసు విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేశారు కవిత. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. కవిత పిటిషన్ ను విచారించనుంది జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్ ధర్మాసనం. ఇక థర్డ్ బ్రేకింగ్, ఆన్లైన్ కోర్సుల కోసం ఎడెక్స్ తో ఎంఓయూ చేసుకున్న ఏపీ సర్కార్. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇవాళ సీఎం జగన్ ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించబోతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, గొర్రెల కొనుగోలులో 92 లక్షల రూపాయలు స్వాహా అయినట్లు ఏసీబీ రిపోర్ట్. తెలంగాణలో గొర్రెల స్కామ్ లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే గొర్రెల స్కామ్ పై దృష్టి పెట్టిన ఏసీబీ గొర్రెలను కొనకుండానే కొన్నట్లు రికార్డుల్లో చూపించినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో నకిలీ బిల్లులు సృష్టించి 92 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించింది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, ఢిల్లీ అలీపూర్ అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి. ఢిల్లీ అమీర్పూర్ లోని మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం 11 మందిని బలి తీసుకుంది. ఓ పెయింట్ పరిశ్రమలో నిన్న సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని దుకాణాలతో పాటు ఇళ్లకు కూడా వ్యాపించాయి. కాలిపోయిన 11 మృతదేహాలను బయటికి తీశారు. ఇక లాస్ట్ అండ్ సిక్స్త్ బ్రేకింగ్, నేడు దేశవ్యాప్తంగా లారీల బంద్. నేడు దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానాపై నిరసన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్. హెడ్లైన్స్ చూద్దాం.